నమస్తే తెలుగు ట్రెడిషన్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దేవదేవుడు, సకల లోకాలకు అధిపతి, సంహారకారకుడు, పరివర్తకుడు అయిన పరమశివుడి జ్ఞానలోకంలోకి అడుగుపెడుతున్నాం. పురాణ గాథలు, కథలకు అతీతంగా శివుడి జీవితం, ఆయన బోధనలు అపారమైన జీవిత పాఠాల నిధి. అవి వేల సంవత్సరాల క్రితం ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయో నేటికీ అంతే సత్యంగా, ఆచరణీయంగా ఉన్నాయి. మీ దృక్పథాన్ని మార్చగల 8 శక్తివంతమైన పాఠాలను తెలుసుకుందాం. ఇక ప్రారంభిద్దామా? మొదటి పాఠం: మార్పును, విధ్వంసాన్ని స్వీకరించటం. శివుడిని సంహారకారకుడిగా చూసినప్పుడు అది ప్రతికూల అర్థంలో కాదు, పాతవాటిని అంతం చేసి కొత్తవాటికి మార్గం సుగమం చేసే శక్తిగా దీనిని చూడాలి. అగ్ని అరణ్యాన్ని దహించి కొత్త వృద్ధికి ఎలా మార్గం సుగమం చేస్తుందో, అలాగే విధ్వంసమనేది జీవితచక్రంలో ఒక ఆవశ్యక భాగం. మనకు బనికిరాని వాటిని, అది పాత అలవాట్లు కావచ్చు, విషపూరిత సంబంధాలు కావచ్చు, లేదా కాలం చెల్లిన నమ్మకాలు కావచ్చు, వాటన్నిటినీ వదిలేయమని శివుడు మనకు బోధిస్తాడు. ముగింపులకు భయపడవద్దు, వాటిని కొత్త ప్రారంభాలకు అవకాశాలుగా చూడండి. పరివర్తనను స్వాగతించండి. రెండో పాఠం: ధ్యానం మరియు అంతర్గత శాంతి యొక్క శక్తి. మీరు పరమశివుడి ఏ చిత్రాన్ని చూసినా ఆయన తరచుగా లోతైన ధ్యానంలో ఉంటారు. ఇది అంతర్గత శాంతి మరియు స్వీయ పరిశీలన యొక్క అపారమైన శక్తిని సూచిస్తుంది. మన వేగవంతమైన జీవితాల్లో బాహ్య గందరగోళంలో చిక్కుకోవడం చాలా సులువు. మన లోపల నిశ్చలతను కనుగొనమని శివుడు మనకు గుర్తు చేస్తాడు. ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల స్పష్టత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, మరియు మనల్ని మనం లోపలి ప్రపంచంతో కనెక్ట్ చేసుకోగలుగుతాం. శివుడు తన ధ్యానంలో బలాన్ని పొందినట్లే మనం కూడా జీవితపు తుఫాన్ల మధ్య మన కేంద్రాన్ని కనుగొనవచ్చు. మూడో పాఠం: అహంకారాన్ని జయించటం. విశ్వానికి అధిపతి అయినప్పటికీ శివుడిని తరచుగా ఒక సన్యాసిగా, ప్రపంచ విషయాలకు, సంపదలకు దూరంగా ఉన్నవాడిగా చిత్రీకరిస్తారు. ఇది మన అహంకారాన్ని జయించడం గురించి ఒక శక్తివంతమైన పాఠాన్ని బోధిస్తుంది. అహంకారమంటే గుర్తింపు, అధికారం మరియు భౌతిక వస్తువులని కోరుకునే భావనాయ్ అహంకారం. శివుడి సరళత్వం, నిజమైన బలం బాహ్య గుర్తింపులో కాకుండా అంతర్గత అవగాహనలో ఉందని మనకు గుర్తుచేస్తుంది. మన అహంకారం నుండి వేరపడడం ద్వారా మనం అహంకారం మరియు మమకారాల వలల నుండి విముక్తి పొంది మరింత ప్రామాణికమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలం. నాలుగవ పాఠం: ద్వంద్వాలను సమతుల్యం చేయడం. శివుడు కనిపించని విరుద్ధమైన అంశాలను కలిగి ఉంటాడు. ఆయన ఒక భయంకరమైన సంహారకుడు మరియు ఒక దయగల రక్షకుడు. ఆయన అర్ధనారీశ్వర రూపం పురుష మరియు స్త్రీ శక్తుల మధ్య సమతుల్యాన్ని అద్భుతంగా వివరిస్తుంది. జీవితం ద్వంద్వాలతో నిండి ఉంది: ఆనందం మరియు దుఃఖం, కాంతి మరియు చీకటి, సృష్టి మరియు విధ్వంసం. ఈ వ్యతిరేక శక్తులను ఉనికిలో అంతర్భాగాలుగా గుర్తించి అంగీకరించమని శివుడు మనకు బోధిస్తాడు. మన స్వంత జీవితంలో పని మరియు విశ్రాంతి మధ్య, ఇవ్వడం మరియు తీసుకోవడం మధ్య, చర్య మరియు ధ్యానం మధ్య సమతుల్యాన్ని కనుగొనడం గొప్ప సామరస్యం మరియు శ్రేయస్సుకు దారితీస్తుంది. ఐదవ పాఠం: నిస్వార్థ లోభం మరియు కరుణ. శివుడి లోభం వారి స్థితి లేదా స్వభావంతో సంబంధం లేకుండా అన్ని జీవుల పట్ల విస్తరిస్తుంది. ఆయన తరచుగా తన కుటుంబంతో కలిసి చిత్రీకరించబడతారు, ప్రేమ మరియు అనుబంధాని యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శిస్తారు. ఆయన కరుణ సరిహద్దులను అధిగమిస్తుంది. ఇది మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల నిస్వార్థ ప్రేమ మరియు సానుభూతిని పెంపొందించుకోవలసిన ప్రాముఖ్యతను మనకు బోధిస్తుంది. శివుడు తన సృష్టి పట్ల అంతులేని కరుణను కలిగి ఉన్నట్లే మనం కూడా దయ, అవగాహన మరియు మద్దతును అందించాలి. ఆరవ పాఠం: అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడడం. శివుడు దుష్టత్వాన్ని నాశనం చేసేవాడు, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడేవాడు మరియు ధర్మాన్ని రక్షించేవాడు. భైరవుడి వంటి ఆయన భయంకరమైన రూపాలు ప్రతికూలతను అధిగమించే శక్తిని సూచిస్తాయి. ఈ పాఠం సరైన దానికోసం నిలబడమని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడమని మరియు బలహీనులను రక్షించమని ప్రోత్సహిస్తుంది. చీకటిని ఎదుర్కోవడానికి మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి మనం మన అంతర్గత శక్తిని మరియు ధైర్యాన్ని కనుగొనాలి. ఏడవ పాఠం: సరళత్వాన్ని స్వీకరించడం. శివుడి వస్త్రధారణ మరియు జీవితశైలి చాలా సరళంగా ఉంటాయి. ఆయన రుద్రాక్షమాలలు మరియు పులిచర్మంతో అలంకరించబడతారు. ఇది భౌతిక వస్తువుల పట్ల నిస్వార్థతను సూచిస్తుంది. ఇది సరళత్వం యొక్క గంధాన్ని మనకు బోధిస్తుంది. నిజమైన ఆనందం సంపద మరియు ఆస్తులను పోగు చేసుకోవడంలో లేదు,
మరియు జీవితంలోని సాధారణ ఆనందాలలో సంతృప్తిని కనుగొనడంలో ఉంది. చివరి పాఠం: శూన్యం మరియు సంభావ్యత యొక్క శక్తి. శివుడు శూన్యం లేదా శూన్యభావనతో కూడా సంబంధం కలిగి ఉంటాడు. అది అన్ని సృష్టికి మూలమైన శూన్యస్థితి. ఈ లోతైన పాఠం మనకు శూన్యంలో అనంతమైన సంభావ్యత ఉందని గుర్తుచేస్తుంది. ముందే నిర్ధారించబడిన భావనలు మరియు పరిమితులను వదిలేయడం ద్వారా మనం కొత్త అవకాశాలకు మరియు వృద్ధికి మనల్ని మనం తెరుచుకుంటాం. శూన్యం, కొత్త సృష్టిలు మరియు పరివర్తనలు జరగ్గల ప్రదేశాన్ని స్వీకరించండి. పరమశివుడి జ్ఞానం నుండి మనం నేర్చుకోగల నెమ్మది లోతైన జీవిత పాఠాలలో ఇవి 8 మాత్రమే. ఏ పాఠం మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుంది? కింద కామెంట్లలో మాకు తెలపండి.